మరొక కీలకమైన అంశం మనకు కనిపిస్తుంది గెలు శ్రీనివాస్ గారు, నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడికక్కడ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతా ఉన్నారు. నిన్న హైదరాబాద్లో కూడా నిరుద్యోగుల నిరసనలతో హోరెత్తిన సందర్భం మనకు చాలా స్పష్టంగా అనేక చోట్ల కనిపించింది. ఎస్ఐ నియామకాలకు సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియపై కూడా పెద్ద ఎత్తున ఉన్న పోస్టులన్నీ మీరు భర్తీ చేస్తామంటున్న ఎన్ని అని చెప్పేసి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి నిరుద్యోగులు రోజు రోజుకు కట్టలు తెచ్చుకుంటున్న ఈ ఆగ్రహ వేషాలు? ప్రభుత్వానికి మీద ఓ నమ్మకం, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకంతో ప్రజలు ఓట్లేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లలో మాట్లాడారు. ఏమన్నాడు? బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 2020లో ఇచ్చిన రిపోర్టు ప్రకారమే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి మాట్లాడాను. అట్లా 2020 నుంచి 3 సంవత్సరాలు డిసెంబర్ వరకు కూడా ప్రతి మీటింగ్లో కూడా కాంగ్రెస్ ప్రతి నాయకుడు, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు కేసీఆర్ ఇస్తాడని చెప్పి. ఇవాళ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి ఏమైంది ఆ రిపోర్టు? దాని ప్రకారం ఖాళీలు ఉంటే భర్తీ చేయాలి కదా అని చెప్పి వాళ్ళు విద్యార్థులు అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మా దగ్గరికి వచ్చినావు, నేను నమ్మకపోతే రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ లైబ్రరీ గారికి తీసుకొచ్చి మాతో ఛాయ్ తాగిపించి మాతో ఛాయ్ తాగుతూ మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చినాక మీకు ఉద్యోగాలు అని చెప్పి మాట ఇచ్చని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. శాంతియుత పంతాల లోపల చాలా మందిని అడిగారు. ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, మంత్రుల దగ్గరికి వెళ్ళారు, ముఖ్యమంత్రి కూడా పలుసార్లు కలిసిరు, డిప్యూటీ సీఎం గారిని కలిసిరు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అడిగితే అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అసెంబ్లీలో. కానీ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నోటిఫై చేయట్లేదు. దాని కారణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశం లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మొన్ననే డీజీపీ గారు చెప్పారు, శ్రీకాంత్ గారు చెప్పారు, ఇంకా 19,000 ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి మాట్లాడాడు. రీసెంట్గా ఎక్కిన డీజీపీ గారే చెప్తున్నారు కదా, 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా 5,000 ఉద్యోగాలు ఇస్తావని చెప్పి వాళ్ళ డిసిషన్లో చాలామంది అంటే ఎస్ఐ కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ తల్లిదండ్రుల డబ్బులు తీసుకొని నెలల తరబడి అక్కడనే రూములు తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం దగ్గర 5,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది వాళ్ళకు. అరే మా తల్లిదండ్రులు ఉద్యోగాలు కొట్టని చెప్పి మాకు డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపిస్తే నువ్వు 5,000 ఉద్యోగాలు వస్తే నాకేడా ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళ వేలాది మంది వాళ్ళ విద్యార్థులు కూడా అశోక్ తెలిసిన వాళ్ళు మొత్తం ప్రతిరోజు ఏదో ఒక్కరోజు ఎవరో ప్రయోగొట్టి చేస్తారో ఒక్కరోజు వస్తారు. కానీ ప్రతిరోజు వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ధర్నా ఇస్తున్నారు. అంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేదవాళ్ళంతా మొత్తం రోడ్లకి చేస్తుంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఈ ఉద్యమాలను ఆపాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇవాళ ఒక కేసు నమోదైతే భవిష్యత్తులో ఆయనకు ఉద్యోగం వస్తుందా? ఒక విద్యార్థి మీద తప్పిదం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల ఇవాళ వీళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ నిరుద్యోగులు అటువంటి వాళ్ళ మీద నువ్వు నీ తప్పును నీ దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యార్థుల మీద జూలం చూపించి రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలకు అనర్హం చేసే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఇలా భయపెట్టి కేసులు పెడితే అరే మనది కూడా కేసులు అయితే కాబట్టి మనం ఏదో ధర్నాలు లేదు అనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగుల మీద ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలి. ఏది ఉన్నా కూడా చెప్పండి, నాతోను కాదు ఖాళీ లేవని చెప్పు, ఓపెన్ చెప్పుకోవాలి తప్ప గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చానని చెప్పుకుంటే నిరుద్యోగులను అమ్మయకుల ఇప్పటి వరకు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 19,000 ఉద్యోగాలు కూడా వేయలే. 20,000 లోపే మొత్తం ఏదో మొత్తం టోటల్గా అన్ని తీసినా కూడా 20,000 లోపే ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేశారు. అవి కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులోనే మళ్ళీ ఈయన రీనోటిఫికేషన్ చేసిండు. గ్రూప్ 1 అదే జరిగింది, గ్రూప్ 2లో అదే జరిగింది. కొత్త ఈయన ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకొని ఇచ్చిన ఉద్యోగాలు ఏం లేవనే విషయం ఇవాళ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగి కూడా ఇవాళ అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మీద ఇవాళ పోరాటానికి ఇవాళ నిరుద్యోగులు అందరూ సిద్ధమైపోయారు. కాబట్టి ఎన్నో రోజులు నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ నిరుద్యోగుల బ్యానికి ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గ్రామాలలో తిరగలేకపోతున్నారు. అటు రైతుల దగ్గర వడ్లు కొనలేకపోతుందని చెప్పి అట్లా కూడా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిన కూడా వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకంటే పార్టీ పరంగా బీఫామ్ మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లీస్ట్ వచ్చే అవకాశం ఉన్న ఉద్దేశంతో ఎంపీటీసీ, జెడ్పీఎస్ కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాను కూడా ఇవాళ ప్రభుత్వం వెనక ముందు ఆడటానికి ప్రధాన కారణం ప్రజల్లో కూడా ఇవాళ వ్యతిరేకత వచ్చింది. ఇవాళ ప్రతిరోజు ఇవాళ అవినీతి జరుగుతూ ఉన్నదనే దాని మీద ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ చూడండి, మొన్ననే గురుకుల లోపల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తానని చెప్పి ఇవాళ లక్షల మంది చదువుతున్న ఇవాళ గురుకుల పాఠశాల లోపల ఇవాళ విద్యార్థులు ఇవాళ చదవాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకు ఇవ్వాల్సిన సరుకులు సకాలంలో బిల్లులు ఇవ్వలేకపోవడం వల్ల కాంట్రాక్ట్ అందరూ ఇవాళ భయపడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంట్రాక్టులు ఎవరు స్థానిక కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వస్తలేని ఉద్దేశంతో ఇవాళ ఢిల్లీలో ఉన్న వాళ్ళకు, ముంబైలో ఉన్న వాళ్ళకు మొత్తం సెంట్రలైజ్డ్
టెండర్ల పేరు మీద తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ఖజానా అంతా వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో పట్ల స్థానికంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు అందరికీ లాభం చేయాలని చెప్పి ఇక్కడున్న వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు లబ్ధి పొందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని జిల్లా స్థాయిలో కలెక్టర్లకు బాధ్యత ఇస్తే ఈయన రాష్ట్ర స్థాయిలో మొత్తం గ్లోబల్ టెండర్లు ఇచ్చి ఒక చాలా వందల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ రావాలంటే మరి ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? కాంట్రాక్టర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పిస్తారు. ఇవాళ ముంబై వాళ్ళకు, ఢిల్లీ వాళ్ళకు, రాజస్థాన్ వాళ్ళకు, గుజరాత్ వాళ్ళకి ఇస్తే మరి ఇక్కడున్న నిరుద్యోగుల పరిస్థితి, ఇక్కడ ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏంది? అంటే వాళ్ళు సెంట్రలైజ్డ్ అవుతారో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవచ్చు. ఆ కమిషన్లు తీసుకోవడం, ఢిల్లీకి కప్పం కప్పడం, ఇక్కడ పదుని కాపడం అనే పద్ధతిలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వివరశాలి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఎస్,